జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. కలబందను పెంచుకుంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి వస్తారు. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేలా చేయవచ్చు. కలబందను ఏ దిక్కులో ఉంచాలి, అలాగే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలి అంటే కలబంద మొక్కతో ఏం చేయాలి అనేది విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదం. కలబంద మొక్క ఎక్కువగా ఇళ్లలో కనిపిస్తుంది. కలబంద మొక్క అదృష్టమని భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతారు. దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటవచ్చు. అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే మీకు సంపదకు, ఆనందానికి లోటు ఉండదని చెబుతున్నారు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క అనేది పెంచుకోవాలి. విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసులో నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ అనేది పొందవచ్చు. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. దీంట్లో ఇంట్లో ఆనందము, శాంతి, శ్రేయస్సు అనేవి కలుగుతాయి. మీ ఇంటికి వెనక వైపు కలబంద మొక్కను కనుక పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ధనాదాయము పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి. తర్వాత ఆ కలబంద గుంజును నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. మీ ఇంటిపై నరదృష్టి అనేది తొలగిపోవాలి అంటే మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి. ఇలా చేస్తే శని దోషాలు, శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి చేకూరుతాయి. జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలి అంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు. ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించడానికి ఇది దోహదము చేస్తుందని చెబుతున్నారు. కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయము మరియు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల మీకు డబ్బు, ప్రమోషను రెండూ కూడా లభిస్తాయి. కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను కూడా పెంచుతుంది. ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు. కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడము ఆరోగ్యానికి కూడా మంచిది. ఎవరైనా నిరంతరము అనారోగ్యంతో ఉంటే వారి పడగదిలో కలబంద మొక్కను కూడా మనము పెట్టుకోవచ్చు. కలబంద మొక్కను ఇంటి యొక్క వాయువ్య మూలాలలో పెట్టకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తీసుకువస్తుందని అంటారు. ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను కూడా ఇస్తుంది అని చెబుతున్నారు. కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలాగా కూడా చేస్తుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధనధాన్యాలతో లోటు ఉండదని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను, ఇంట్లో చిరాకులను దూరం చేసుకోవాలి అంటే ఇంట్లో కలబంద మొక్కలను తెచ్చి సరైన దిశలో పెట్టండి. ఔషధ గుణాలతో నిండిన కలబంద ఆరోగ్యానికి చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కలతో పాటు కలబంద మొక్కలను కూడా నాటాలి. ఇలా నాటడం వల్ల గాలి నాణ్యత మెరుగుపడుతుంది.
ఈ మొక్కల నుండి వచ్చిన గాలి మీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. హిందూ మతంలో దేవీ దేవతల పూజలతో పాటు కొన్ని మొక్కలకు కూడా విశేష మహత్యము ఉంటుంది. కొన్ని చెట్లలో దేవతలు ఆవాసం ఉంటారని ప్రతీతి. అందుకే ఆ చెట్లను పూజిస్తే కొన్ని కోరికలు నెరవేరుతాయి. కోరిన కోరికలు తీర్చే చెట్లు, మొక్కల గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం. ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. తెల్ల జిల్లేడు వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది. ఈ చెట్టుకు పసుపు నీళ్ళు సమర్పిస్తే ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు నెలకొంటాయి. దీని శుభ ప్రభావం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఇంట్లో ఉంటుంది. డబ్బుకు అనేది లోటు అనేది ఉండదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టు విష్ణు స్వరూపం అని, అరటి చెట్టు విష్ణువు కొలువై ఉంటాడని విశ్వాసం. విష్ణువు అనుగ్రహం కోసం గురువారం నారాయణుని పూజించిన తరువాత అరటి చెట్టును కూడా పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు సంతోషించి సాధకుడిని అనుగ్రహిస్తాడని, అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. అరటి చెట్టును పూజించడం వల్ల ఆ వ్యక్తికి వివాహయోగము అనేది వస్తుంది. అంతేకాకుండా సుఖ సంతోషాలు అనేవి కూడా ప్రాప్తిస్తాయి. తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తులసి దళం లేని దేవుని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. తులసి మొక్క లక్ష్మీదేవి నివాసం కనుక తులసి చెట్టును పూజించే ప్రదేశాల్లో ఎల్లప్పుడూ ఆనందము, శ్రేయస్సు అనేది ఉంటుంది. తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు. తులసిని నియమనిష్టలతో పూజించే వ్యక్తి శ్రీహరి అనుగ్రహంతో సంపదలతో నిండి ఉంటుంది. శమీ వృక్షానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉందని హిందువుల నమ్మకం. శమీ మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడని, ఆ ఇంట్లోని సభ్యులకు హాని చేయడు అని నమ్మకం. అంతేకాదు, శమి వేలను ధరించే వారికి శనికి సంబంధించిన దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఈ చెట్టు ఆకులు, చెక్క, పండ్లు అన్నీ పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు, హనుమంతుడికి మామిడి పండ్లు అంటే ఇష్టమని హిందువుల విశ్వాసం. మామిడి ఆకులు ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మీకున్న అన్ని బాధలు, కష్టాలు కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షంపై నివసిస్తుందని నమ్ముతుంటారు. అందుకే దీన్ని పూజిస్తూ ఉంటాము. కదంబ చెట్టు కింద కూర్చొని యజ్ఞం చేస్తే మంచి లాభాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఆమె కృప మనపై ఉండాలి అంటే ఈ చెట్టుకు పూజ చేయడము అనేది చాలా మంచిది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై వారాహి మాత.